ఉంటది. ఇది వీళ్ళ తరపున అబ్జర్వర్ పాసులు ఉంటాయి. అంటే వీళ్ళ పార్టీ తరపున కొంతమందికి పాసులు ఇస్తారు. ఆ పాసులు ఉన్నోళ్ళు అయితే వాళ్ళకి కూడా ఓటేసే హక్కు ఉంటుంది బేసిక్ గా. అన్నాబత్తుని ఓటేయి, నువ్వు క్యూ లైన్లో ఎందుకు నుంచోవు అన్నాడు అని ముందు వచ్చింది. అదైతే ఆ మాట అడిగినోడు ఇస్తాం, చదువుకున్నాడు అతను, వాడికి అవగాహన లేదనుకోవాలి. అతను ఏం తక్కువ అండి, బెంగళూరు నుంచి వచ్చాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, ప్రజాస్వామ్యంలో అది కూడా తెలియపోతే అట్టగా. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసిన ఇంకెందుకు లోక జ్ఞానం లేకపోతే అట్టగా రాజకీయాల్లో అభ్యర్థి అన్నటువంటి వాడు పోలింగ్ బూత్ లో ఓటేసుకున్నాడు, రాష్ట్రం అంతా అది నియోజకవర్గం అంతా తిరగాలి కదా. తిరగకుండా నువ్వు నా వెనకాల క్యూలైన్లో నుంచి అంటే బిల్డప్ కోసం మాట్లాడినట్టు అంతే. అదే ఇప్పుడు సినిమా యాక్టర్ ని చిరంజీవిని అన్నారు, లాస్ట్ ట్రిప్ బాగా ట్రోల్ అయింది గుర్తుందే. ఎవరో ఇంకొక యాక్టర్ ని కూడా ఎవరినో అన్నారు అట్లాగే, సల్మాన్ ఖాన్ ఎవరినో క్యూలైన్ లో నుంచో అంటే నవ్వుతా నుంచున్నటువంటి పరిస్థితి. అది దానికి అర్థం ఉంది, ఎందుకంటే సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నదని చెప్పేసి ఏమి అవసరం. కానీ అభ్యర్థికి ఖచ్చితం, అభ్యర్థి అనేటువంటి అడగడంలో తప్పు లేదు. ఈయన వాళ్ళకంటే ఎక్కువ అని కాదు, అభ్యర్థి అనేటువంటి ఓటేసి తిరగాలి. అతన్ని నువ్వు క్యూ లైన్ లో నుంచోపోతే ఎట్లాగా అంటే అది తప్పు అవుతుంది. కొట్టడం ఇతన్ని తప్పు, మనం వాస్తవం మాట్లాడుకోవాలి. కొట్టడం ఇతన్ని తప్పు, అతను కొట్టడం తప్పు అన్నాను నేను.